ఎవరికి ఆశీర్వాదం కలుగుతుంది, ఎవరు అతిశయిస్తారు? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరికి ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే, నేను వచ్చానండి దేవుని మందిరానికి, దండం పెట్టుకున్నాను, కానుకేసాను, నాకు ఆశీర్వాదం కలుగుతుందా అని అనుకుంటే కలుగుతుంది. అయితే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం వరకు పొందుకోగలుగుతున్నాం. పర సంబంధమైన ఆశీర్వాదం మనకు కలగాలన్నా, దేవుడు మనల్ని చూసి అతిశయించాలన్నా, మనము దేవునిలో అతిశయించాలన్నా, మనము ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన సత్యాన్ని బట్టి ప్రతిరోజు మనం ఆయన మనకు ఏ విధంగా ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని బట్టి ఆత్మీయతలో మనం అడుగులు ముందుకు వేసేవారిగా మార్చబడుదుముగాక. ఎంతమంది దేవునికి దూరంగా తొలగిపోయారు, ఎంతమంది దిక్కు తోచని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇటు అటు చూడటం మాని అని రాస్తుంది అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఒక ఆమె ఉంది, ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తూ ఏం చేసిందంటే, ఎంతసేపు మార్గంలో వెళ్తున్నంతసేపు, తనకున్నటువంటి సమృద్ధి ఉన్నంతసేపు, తనకు అవసరత తీరుతున్నంతసేపు, తనకు ఏ లోటు రానంతసేపు, తనకి ఏ అక్కరతో ఏ రకమైనటువంటి కొరతో ఇబ్బంది లేనంతసేపు ఇటు అటు చూసుకుంటూ మార్గంలో ప్రయాణం చేసింది. ఎప్పుడైతే కొరత వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఇక నా పరిస్థితి చేయి దాటిపోయిందని అనుకుందో, అప్పుడు దేవుని వైపు చూడడం మొదలుపెట్టింది. ఈ రోజున మనము ప్రతిరోజు ఆయనను చూస్తూ అడుగులు వేయాలి. ఏమండి, మేము ఆయన చూడకుండా వెళ్తున్నామా, మేమేమైనా అటు ఇటు చూస్తున్నామా అని మీరు నన్ను అడగొచ్చు. ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, మన మార్గాల్లో ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఇటు అటు చూసి రోడ్డు దాటకపోతే ప్రమాదం, ఇటు అటు చూసి ఆ మార్గాలు మనం వెళ్తూ జాగ్రత్త వహించకపోతే ప్రమాదం. కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలోనట మనం ఇటు అటు చూడకుండా తిన్నగా ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే నజరేయుడైన యేసుని మనం చూస్తూ అడుగులు వేసేవారిగా మార్చబడుదుముగాక.